రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను, పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. 80 కేజీల ధాన్యం బస్తాయి 1840 రూపాయలు ప్రకటించి, అలాగే 100 కేజీల ధాన్య బస్తాయి 2300 రూపాయలు ప్రకటించి, ఆ ధాన్యాన్ని సరిగ్గా రైస్ మిల్లర్స్కి అందించే క్రమంలో మధ్యదళారులు వాళ్ళ తాలూకా చేతివాటం చాలా ఎక్కువగా ఉంది. ఏ రైతు తాలూకా అకౌంట్లో చూసుకున్నా 1840 రూపాయలకు బదులుగా 400 రూపాయలు కనీసం తక్కువ పడుతుంది. అంటే 1450 రూపాయలు మాత్రమే రైతుల అకౌంట్లో డబ్బులు పడుతుంది. ఇది మొన్న 12వ తారీఖు ముందు కోతలు జరుపుతుంటే కలెక్టర్ గారు చెప్పారు, తుఫాన్లు వస్తున్నాయి కాబట్టి కోతలు ఆపండి, ఈ 12వ తారీఖు వరకు ఎంతైతే కోతలు కోసారో ఆ కోసిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇదిగో 12వ తారీఖు ముందు కోసినటువంటి కోతలు. కలెక్టర్ గారు, మరి ఈ జిల్లాకు చెందినటువంటి, ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం, ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు, వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు ఈ ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. చూడండి, వాళ్ళ కలెక్టర్ గారు చెప్పిన నాటికి కోతలు కోసేసి రెడీగా పెట్టుకున్నటువంటి ధాన్యం ఎక్కడ చూసినా సరే టార్పాలిన్స్, పాపం రైతులు వాళ్ళ సొంత టార్పాలిన్స్ కప్పుకున్నారు. కలెక్టర్ గారు చెప్పారు, మేము టార్పాలిన్స్ ఇస్తాం, పరదాలు ఇస్తాం, ఒక్క ధాన్యపు గింజ కూడా నష్టం జరగనివ్వమని చెప్పారు. పొలాల్లో ఎక్కడ చూసినా ఇంకా ధాన్యపు చేను కుప్పలే ఉన్నాయి. అక్కడ చాలా సుమారు ఒక 40-50 చేను కుప్పలు ఉన్నాయి, ఎదురుగా ఒక 15 చేను కుప్పలు ఉన్నాయి. ఇక్కడంతా చూస్తే నూరు చేసినటువంటి ధాన్యాన్ని వాళ్ళకి తోచిన విధంగా యూరియా బ్యాగ్స్ తాలూకా కవర్స్, ఏవో ప్లాస్టిక్ కవర్స్ కప్పుకొని రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ధాన్యాన్ని నేను దాచిన ధాన్యాన్ని బయటికి తీస్తే ఇలా మొక్కలు ముంచేసి ఈ ధాన్యం పరిస్థితి, రైతుల పరిస్థితి, దీనికి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తారు? అచ్చెన్నాయుడు ఏం సమాధానం చెప్తారు? ఈరోజే మధ్యాహ్నం టెక్కలో చెల్లవు కదా, టెక్కల్లో ప్రెస్ మీట్లో నువ్వు కారులో వచ్చి హాయిగా ఆఫీసులో కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చుకుని పోతే ప్రజా సమస్యలు నెరవేరుతాయి అనుకుంటున్నావా? ఒక్కసారి పొలంలోకి రా, వచ్చి చూడు. నీ నియోజకవర్గంలో నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో పరిస్థితి చూడు. అన్యాయం మొక్కలు ముడిసి ఇది ఎవరికి ఉంటారు? ఇప్పుడు ఇంకా కోతలు ఉన్నాయి. ఆ కోతలు చేయాల్సినటువంటి పరిస్థితి రైతులకు. కోసిన ధాన్యం అమ్ముడుపోవట్లేదు. ఈ మాయిశ్చర్ టెస్టులు అని చెప్పి చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఒక్కటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, ఈ జిల్లాలో పండినటువంటి పంట సుమారు 10 లక్షల టన్నులు. 10 లక్షల టన్నులకి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల టన్నుల కొనుగోలుకు మాత్రమే అవకాశాలు ఇచ్చింది. 10 లక్షల పైచిలకు పండినటువంటి పంటకి 5 లక్షల టన్నులు మాత్రమే కొంటామని మీరు చేతులు దులుపుకుంటే, గ్రామాల్లో విస్తారంగా ఈ సంవత్సరం పండినటువంటి పంట అంతా కూడా ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, రైతు ఎవరికి అమ్ముకోవాలి, రైతు నడ్డి వెరగొట్టే విధంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు. నేనొక్కటే ఈ ప్రభుత్వానికి అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాను, 10 లక్షల పైచిలకు టన్నులు ఏదైతే ఉందో మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందే. నెంబర్ 2, ఇప్పుడు మీరు చేసిన నిర్వాహకం వల్ల, సరైన కాలంలో కొనుగోలు చేయకపోవటం వల్ల ఇలా ధాన్యం వర్షానికి తడిచి, ఇప్పటికి కూడా వాతావరణం చూస్తే రేపు కూడా భయంకరంగా ఇంకా వర్షాలు వచ్చే పరిస్థితుంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా తుఫాన్తో చాలా తీవ్రమైన అతలాకుతలం చేస్తుంది ప్రజల్ని. ఈ పరిస్థితుల్లో ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? వీటికి మాయిశ్చర్ టెస్టులని లేనిపోని ఆంక్షలు పెట్టి ఇవి కూడా కొనకుండా చేస్తే ఇది తీవ్రమైనటువంటి నష్టం రైతులకు వాటిల్లుతుందని రైతుల తరఫున నేను ఈరోజు పొలాల్లోకి రావటం జరిగింది. గడిచిన 10 రోజుల క్రితం నేను అప్పుడే వచ్చి నేను చెప్పాను, మీరు పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయట్లేదు, తుఫాన్లు వస్తున్నాయి, వెంటనే కొనుగోలు చేయండి అని గట్టిగా ప్రభుత్వానికి చెప్పాను. ప్రభుత్వం వినలేదు. ఇక్కడ స్థానిక మంత్రి కూడా వినలేదు. స్టేట్మెంట్లకి, మాటలకే పరిమితం అయిపోయినటువంటి మంత్రి ఈరోజు నేను స్వయంగా వచ్చి కళ్ళారా ఈ ప్రభుత్వానికి చూపించడానికి నేను స్వయంగా వచ్చి ఇవన్నీ కూడా నేను చెక్ చేసి రైతులతో మాట్లాడి వారి సమస్యలన్నీ కూడా నేను విని మీకు నేను చెబుతున్నాను. దయచేసి ధాన్యం కొనుగోలు చేయాలి. మాయిశ్చర్ టెస్ట్ పేరుతో, మాయిశ్చర్ పేరుతో ఇవి ఉంచేస్తే కుదరదు. ఈ ధాన్యానికి కూడా మీరు రేటు కట్టి ఖచ్చితంగా కొనాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఏ ఒక్క ధాన్యపు గింజ కూడా ఇక్కడ మిగలటానికి వీల్లేదని ఈ ప్రభుత్వానికి నేను గట్టిగా ఒత్తిడి చేస్తూ, ఈ ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉంటే మేమే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందని, అవసరమైతే అందరం కూడా కలెక్టర్ గారి ఆఫీసు ముందుకెళ్ళి కూర్చుంటామని, ఈ ధాన్యం అన్నీ కూడా కొనుగోలు చేయాలని ఈ ప్రభుత్వానికి నేను గట్టిగా కోరుకుంటున్నాను.
మంత్రి కూడా అచ్చెన్నాయుడు నిద్రావస్థలో ఉన్నాడు, కక్ష సాధింపు చర్యల్లో ఉన్నాడు. ఇలా నేను మాట్లాడుతున్నానని నిన్న పోలీస్ స్టేషన్కి రప్పించి నిన్ను అరెస్ట్ చేస్తామని నాకు స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎమ్మెల్సీగా ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను స్టేషన్లో కూర్చోబెడితే నా గొంతు మోగబోతుంది, మరెవ్వరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉండదు. నన్నే ఇరకాటంలో పెట్టి నాపైనే కేసులు పెట్టేస్తే నేను నా నోరు మోగబోతుంది అనుకున్నాడేమో. గట్టిగా అరుస్తా, ఇంకా గట్టిగా చెప్తాను. అచ్చెన్నాయుడికి చెప్తున్నాను, నువ్వెన్ని కేసులు పెట్టుకున్నా నేను అదిరేది లేదు, బెదిరేది లేదు. నువ్వేదో కేసులు పెట్టి చట్టం పని చట్టం చేసుకుని పోతుందంటే ఇక్కడ చట్టం తెలియని వాడు ఎవడు లేడు. చట్టం తెలిసిన వాళ్ళమే అందరం ఉన్నాం. నీకే చట్టం తెలుసు అనుకుంటున్నావేమో. చట్టం నీకెంత బాగా తెలుసో మాకు కూడా చట్టం నీకన్నా బాగా తెలుసు. చట్టం పని చట్టం చేసుకుపోతుందని సొల్లు కబుర్లు మాట్లాపి దయచేసి ముందు ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టమని హెచ్చరిక చేస్తున్నాను. ఒకవేళ ధాన్యం కొనుగోలు ఎక్కడైనా ఒక్క ధాన్యం గింజ మిగిలినా సరే నేను వాళ్ళందరి కోసం రైతుల తరఫున అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, ఉద్యమం చేస్తాం. ఆ ధాన్యం కొనుగోలు చేసే వరకు కూడా పోరాటం చేస్తానని తెలియజేస్తూ మరి రైతులందరికీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మీ గ్రామాల్లో ఉండేటటువంటి ధాన్యం ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాసుకోండి, మొత్తం నాకు చెప్పండి. నేను అన్ని గ్రామాలకి వస్తాను, ప్రతి గ్రామం వచ్చి కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను. ఆ ధాన్యం కొనుగోలు చేసే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను. నమస్కారం. ప్రతి ధాన్యానికి కూడా తుఫాను వచ్చేటప్పుడు అవి తడిచిపోకుండా పరదాలు ఇస్తాము. 600 రూపాయలు 650 రూపాయలు చెల్లించి తీసుకెళ్లాలని చెప్పిన కలెక్టర్ గారు ఈరోజు ఒక్కరికైనా పరదాలు ఇచ్చారు? అచ్చెన్నాయుడు మంత్రి టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని పరదాలు ఇచ్చాడు? ఎంతగా ధాన్యం తడిచిపోయినాయి, తడిచి ముద్దయిపోయినాయి, మొక్కలు వచ్చేసినాయి, మొలకలు వచ్చేసినాయి. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయరా? మరి కొనుగోలు చేయడానికి మీరే కదా బాధ్యత వహించాలి. ఈ కోతలు కోసేసిన తర్వాత కొనేస్తామని చెప్పినటువంటి ధాన్యం మీరు పరదాలు ఇవ్వకపోవటం వల్ల, సకాలంలో కొనుక్కోలేకపోవటం వల్ల ఇవన్నీ మొలకలు మొలిస్తే దీని నష్టాన్ని ఎవరు పూరించాలి? ఖచ్చితంగా మా వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద బుర్ర పెట్టి మెదడు పెట్టి ఆలోచించి ఈ ధాన్యాన్ని అన్నింటినీ కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను.